మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏమైందంటే కట్టెలు కారు మీద పడ్డారు. కారు అందరూ లేడీస్ ఇద్దరిని గుంజిన బయట అంటే ప్రాణాలతో ఉంటారు. బ్రెయిన్ బట్టి లేపితే కట్టెలు కాడి పిల్లలు పడతారు. 108 చేసినా వస్తుంది. మీరే వచ్చి బ్రెయిన్ పెట్టి లేపియాలి. ఒక 5 కిలోమీటర్లు 5 మీటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ మంత్రి హరీష్ రావు మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో నేషనల్ హైవేపై అయితే ముంబై నేషనల్ హైవేపై ఒక లారీ బోల్తా పడడంతో కూడా 2 కార్లు అయితే ధ్వంసమైపోయాయి. కారులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గాయాలు కాగా అటుగా వెళ్తున్నటువంటి జహీరాబాద్కు పర్యటనకు వెళ్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే ఆయన గమనించి కారు దిగి అక్కడ ఉన్నటువంటి ప్రమాద స్థలాన్ని అయితే అక్కడ చూడడం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని కూడా తన సొంత కారులో కూడా ఆసుపత్రికి తరలించి అయితే మానవత్వాన్ని అయితే హరీష్ రావు చాటుకున్నారంటే ఇది ఒకటే కాదు, ఎన్నో ప్రమాదాల్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే సొంత కారులో కూడా శతగాత్రులను కారులో తరలించడం అయితే ఎన్నో ఇలాంటి ఘటనలు అయితే మనం చూసాం. ఇది మాత్రం కొద్దిగా పెద్ద ప్రమాదంగా కూడా మనం చూసుకోవచ్చు. లారీ బోల్తా పడడంతో అక్కడ ఉన్నటువంటి కార్లు కూడా ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న వాళ్ళకు కూడా తీవ్ర గాయాలు కావడంతో కూడా కారు దిగి హరీష్ రావు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి కూడా సొంత కారులో ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగింది. స్వయంగా అంటే తన వాహనంలోనే ఆయన ఆసుపత్రికి తరలించడం జరిగింది. జిల్లా కలెక్టర్కు ఎస్పీకి కూడా అంటే అక్కడ ఉన్నటువంటి సంగారెడ్డికి ఎస్పీకి కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా మాజీ మంత్రి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి శతగాత్రులకు సంబంధించినటువంటి ప్రమాద పరిస్థితిని కూడా ఆయన వివరించారు. అవసరమైనటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టాలని కూడా ఆయన అయితే వివరించడం ఏంటంటే మానవత్వం చాటుకోవడంలో మాత్రం హరీష్ రావును మించిన వారు లేరని కూడా అక్కడ వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.